రామకృష్ణపూర్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం నాడు సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ కవత్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, ప్రజల్లో లోక్సభ ఎన్నికల్లో ఓటును స్వేచ్ఛగా విధంగా వినియోగించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రెజర్ పోలీస్ వారికి సహకరించాలని, పోలీస్ వ్యవస్థ ప్రజల మధ్య ఉంటుందని అన్నారు. సన్సెట్ స్లో చేసుకో. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం, సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం, సంస్కృతి సంప్రదాయాల పుట్టిల్లు భారతదేశం. పదజల హైందవ సాగరమే ప్రాప్తీచం అలలతో కలలను పొందే మా భారత మాత బంగాళరి విరాజ్యపు గంగయమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత. ఏమైనా
మంచిది నన్ను అయితే ఓకేనా ఓకే రండి ముందుకు రండి బాబు ముందుకు రండి ఇట్రండి అందరూ ఇట్రండి రండి ప్లీజ్ రండి ఇట్రండి ఇట్రండి ముందు రండి రామకృష్ణాపూర్ పిఎస్ఎంఎస్లో జరిగిన కేంద్ర బల
అబ్జర్వేషన్స్ ఏంటంటే మా తరఫున కూడా ఒకటి, మీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఏ పార్టీ పరంగా కూడా అందరికి కూడా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అందరికి కూడా ఎవరైనా కూడా వస్తారు. ఎవరిని కూడా మనము ప్రచారానికి ఎందుకు వచ్చినావు, ఏం చేసినావు అని అడిగే హక్కు మనకు ఇట్లా లేదు. మనకు మీరు అవసరం ఉంటే మీరు ఓటు ద్వారా మీ యొక్క నిర్ణయాన్ని మీరు నిర్ణయించవచ్చు. మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఓటు వేసుకొని మీ యొక్క నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియపరచు. అంతేగాని మనకి ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనకు అడ్డగించే, రాజ్యాంగంలో అడ్డగించేందుకు అర్హత లేదు. అందరికీ పాల్పంచుకునే, అందరికీ కూడా క్యాంపెయినింగ్లో పంచుకునే అవకాశం ఉంది. అందరూ కూడా ఓటింగ్లో పాల్పంచుకొని మీ యొక్క నిర్ణయాన్ని నిర్ణయించుకోవాలని చెప్పి అందరూ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే అందరూ కూడా ఒకటి గమనించండి, చిన్న చిన్న పొరపాట్లకు చిన్న చిన్న దానికి అనవసరంగా కొట్టుకునడో, తిట్టుకునడో, అడ్డగించడో ఏవో చేసి అనవసరంగా కేసుల పాలైన చాలా మంది ఉన్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఒక చిన్న కేసు అయినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా సెక్యూరిటీ నౌకరు కానీ, ఏ నౌకరు కానీ ఏదైనా కూడా పోలీస్ స్టేషన్ నుంచి సర్టిఫికేట్ అడుగుతున్నారు. కాబట్టి మీరు మీ యొక్క ఉద్యోగుల భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా మీ యొక్క పాస్పోర్ట్స్ కానీ, వీసాస్ కానీ ఏదున్నా కూడా పోలీస్ స్టేషన్ నుంచి కంపల్సరీ సర్టిఫికేట్ జరుగుతారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా చిన్న చిన్న గొడవలు ఆస్కారం లేకుండా గొడవలు పెట్టుకొని పార్టీల పరంగా కానీ, వేరే పరంగా కానీ, పర్సనల్ గ్రడ్జెస్తో కానీ గొడవలు పెట్టుకొని అనవసరంగా కేసుల పాలు కావద్దని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా, హ్యాపీగా, మంచిగా మీ యొక్క ఓటు హక్కును ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క టైంలో వినియోగించుకోవాలని చెప్పి మొత్తం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒకటేసారి 3 గంటలకు 4 గంటలకు వస్తా అంటే మాత్రం అందరూ కూడా ఇబ్బంది గురికావాల్సి వస్తుంది. కాబట్టి టైం మనకు 7 గంటల నుంచి 4 గంటలకు ఉన్నది. కాబట్టి మీ యొక్క అనుకూలమైన టైంలో అందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క దానికి పాల్పంచుకున్న పత్రికా మిత్రులకు, పబ్లిక్కి, మా యొక్క సిబ్బందికి, సిఆర్పిఎఫ్ అందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్స్ తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సిపి గారు, మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఈ సిఆర్పిఎఫ్ ఫోర్స్, కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్సు మరియు మందమరి సర్కిల్ యొక్క అధికారులు, సిబ్బంది మన రామకృష్ణాపూర్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది, కవాతు నిర్వహించడం జరిగింది. సో ఇది ఈ రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఓటర్లు గమనించాలి. మీకు ఓటర్లకి మేము పోలీస్ ఫోర్సు అందుబాటులో ఉన్నామని మీకు ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించడానికి, మేమంతా ఉన్నామని చెప్పడానికి, ఒక విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈరోజు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు లోకల్ పోలీసులను ఈ కవాతు చేయడం జరిగింది. కాబట్టి ఓటర్లందరూ ఈ లోక్సభ ఎన్నికల రోజు మే 13వ తారీఖు రోజు మనము అందరూ స్వచ్ఛందంగా ఎన్నికలలో పాల్గొని మీ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా, నిర్భయంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల రోజు కానీ ఏవైనా ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘనలు, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లు మీరు గమనించినట్లయితే మీరు 1950కు కానీ, టోల్ ఫ్రీ నంబర్ 1950కు కానీ, విజిల్ అనేటువంటి యాప్కు కానీ మీరు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే ఆ యొక్క సమస్యను ఇమీడియట్గా అటెండ్ చేసి ఆ యొక్క ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ, ప్రజలందరూ ఈ టోల్ ఫ్రీ నంబర్ 1950 కానీ, తర్వాత విజిల్ కానీ మీరు ఫిర్యాదు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రోజు మన రామకృష్ణాపూర్ పట్టణంలోని చాలా పోలింగ్ స్టేషన్లలో మనకు ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంది. కానీ ఆ రోజు రాత్రి 8-9 అయింది. కాబట్టి దయచేసి ఓటర్లందరూ పొద్దున పూట మే 13 అంటే బాగా ఎండలు ఉంటాయి, సరే వేద్దాంలే, మధ్యాహ్నం వేద్దాంలే అని పనికి పోకుండా మొదలే మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తదుపరి మీ యొక్క పనులకు వెళ్ళాలని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మనకు లేట్ అయింది, బాగా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్.
కొంచెం ఎర్లీగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా మనవి థ్యాంక్ యూ.